వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఎల్కతూరు శివారులో 159 ఎకరాల స్థలంలో బహిరంగ సభ జరగనుంది. సభ పార్కింగ్, ఇతర వసతుల కోసం మరో 1000 ఎకరాలు సేకరించారు. ఈ సందర్భంగా సభా స్థలిని బుల్డోజర్లతో చదువు చూస్తున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. క్యాడర్ను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేస్తున్నారు. సభకు సుమారు 10 లక్షల మందికి పైగా వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించబోతా ఉంది. ఈ రజతోత్సవ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజుల కొంత పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇస్తారా, ఉంటుందా ఉండనటువంటి అనుమానం ఉండేది. కానీ నిన్న పర్మిషన్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత స్పీడ్ గా ఈ ఏర్పాట్ల పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎల్కతుర్తి శివార్లో 159 ఎకరాల స్థలంలో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సభ పార్కింగ్, ఇతర వసతుల కోసం మరొక 1000 ఎకరాల సేకరణ తీసుకున్న తర్వాత ఆ పనులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం సభ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ఏరియా అంతా కూడా బుల్డోజర్లతో చదును చేయిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సభను సక్సెస్ చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను అందరినీ సిద్ధం చేస్తూ తప్పకుండా ఏప్రిల్ 27న జరిగేటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభకు విజయవంతం చేయాలి. భారీ ఎత్తున ప్రజలను కావచ్చు, కార్యకర్తలు, నాయకులు తరలి రావాలి. ఈ 10 ఏళ్ల పాలన ఎలా కొనసాగింది, 25 ఏళ్ల నుంచి పార్టీ ఎటువంటి కార్యక్రమాలను తీసుకుంది, ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు, అవన్నీ కూడా కేసీఆర్ ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ ప్రసంగంలో విని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగుతుంది అనేక అంశాలను కేసీఆర్ చెప్పబోతున్నారు. లక్షలాది మందికి కేసీఆర్ ప్రసంగాన్ని వినిపించాలనే ఉద్దేశంతోనే ఆ లక్షలాది మందికి సంబంధించిన అందరూ జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి కాబట్టి సుమారుగా ఒక 10 లక్షల మంది వస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంచనాలు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఎండాకాలం నేపథ్యంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్లకు కూడా ఏర్పాటు చేసి ఎండాకాలం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ సభను చాలా సీరియస్ గా తీసుకుని ఈ రజతోత్సవ సభ ద్వారా అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తాం, ప్రజలంతా పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్ల పనులు స్పీడ్ అందుకున్నాయి. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.